ఎంతసేపు పడుకుంటా లేరా అక్కడ మొదలు వెయిట్ చేస్తున్నాను మన గురించి. ఫ్రెష్ వస్తుంది. ఏంటిది వీడేదో రాసుకున్నట్టున్నాడు. జనవరి 13th కల్లా ఎవెంజర్ బైక్ కొనాలి. ఆహా, వీళ్ళేంట్రా ఇంకా రాలేదు? ఎవరో ఫోన్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. అదిగో వస్తున్నారు. ఎలా ఉన్నా? అరే మయ్యా, ఎలా ఉన్నా? మనోడు డైరీలో ఏం రాసుకున్నాడో తెలుసా? ఏమనిరా? బైక్ కొంటాడంటరా, సంక్రాంతి కల్లా కొనేస్తాడంట. వాడున్న పొజిషన్కి బైక్ అవసరమా? అయినా నీకు జాబ్ లేదన్నా కుదరా, ఎలా రా కొంటా? ఏముంది, సండే ఇంటర్వ్యూ ఉంది, అటెండ్ అవుతాను. సక్సెస్ అయితే సూపర్ బైక్ కొంటాను. అయినా నీకే ఈ జాబ్ వస్తుందని గ్యారంటీ ఏంటరా? ఏముంది, నేను నీకు అమ్మాయి కనిపించింది అన్నావు, తనకు లవర్ ఉండొచ్చేమో, నీకే పడుతుందని గ్యారంటీ ఏంటి? అంటే నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను, తను పడగొట్టడానికి హార్డ్ వర్క్ చేస్తాను. నువ్వు అమ్మాయి కోసమే అంత చేస్తున్నావు, నా డ్రీమ్ కోసం ఆ మాత్రం చేయలేను. హలో, ఫొటోస్ రెడీ అయిపోయా? ఓకేరా బాబా, పని ఉంది, రారా రూమ్కి వెళ్దాం. బైరామయ్యా, తర్వాత కలుద్దాం. లెఫ్ట్కి తిరిగి స్ట్రైట్గా వచ్చి భయ్యా. టేప్ తీసుకురా, పట్టుకో. ఎందుకురా? అంటించడానికి. ఫొటోసా? ఇంట్లో ఒకటి, బాల్కనీలో ఒకటి, ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి, మొబైల్ వాల్పేపర్గా ఒకటి. నా డ్రీమ్ని నేను లవ్ చేస్తున్నాను, అందుకే ఇవన్నీ. అయ్యా, మీ పేరేంటి? మహేష్. మహేషా? ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే వైజాగ్. వైజాగా? ఓకే. మీ పేరు? నా పేరు రవికుమార్. భయ్యా, ఎన్న ఇంటర్వ్యూ? ఫస్ట్. ఫస్టా? సార్, రవి సార్. ఓకే సార్. ఇక్కడ రవి ఎవరండి? సార్ పిలుస్తున్నారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ అవర్ సీట్. థ్యాంక్ యూ సార్. ఎందుకు ఈ కంపెనీలో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఉద్యోగం పూర్తి లక్షణం కదా సార్. కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్? మాట్లాడగలను సార్, కానీ ఇంగ్లీష్ వచ్చినంత మాట్లాడనండి. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే పనులు ఇంగ్లీష్లో చెప్పు. I wake at 5 o'clock and after go to bathroom, tiffin is coming, after lunch done, సాయంత్రం ఇంకా చాలు బాబు, నువ్వు night is వెళ్ళొచ్చు. going. ఓకే సార్. భయ్యా మహేషా సార్? ఓకే. మహేష్ మీరేనా? సార్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టేక్ అవర్ సీట్. ఎందుకు ఈ కంపెనీలో జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? గుడ్ శాలరీ, గుడ్ కంపెనీ, మార్కెట్లో మంచి నేమ్ ఉంది. ఓకే, గవర్నమెంట్ జాబ్కి ప్రైవేట్ జాబ్కి తేడా ఏంటి? ప్రైవేట్ జాబ్ అంటే పని చేసేవాడు, గవర్నమెంట్ జాబ్ అంటే పని చేయించుకునేవాడు. సరే, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 25,000. బయట ఒక అమ్మాయి ఫైల్స్ పట్టుకొని తిరుగుతుంది కదా, 4 years ఎక్స్పీరియన్స్ టాప్ గ్రేడ్ ఉన్న ఆమెకే 15,000 ఇస్తున్నావు. నీకు 25,000 ఎలా ఇస్తాం? 10,000 అయితే ఓకే, నీకున్న టాలెంట్కి. 16 సంవత్సరాలు కష్టపడి 16 గ్రాముల సర్టిఫికెట్లు సంపాదిస్తే గ్రాముకు 1000 రూపాయలు ఇవ్వడానికి కూడా రెడీగా లేరు సార్. బావా బండి ఎప్పుడు కొన్నావురా? బండి సంక్రాంతికి తీసుకున్నాను రా. డబ్బులు లేవున్నావు కదరా? కష్టపడి సంపాదించుకున్నాను రా బాబా. అసలు నమ్మలేకపోతున్నాను రా బావా. కష్టానికి అదృష్టం తోడుంటే గెలుపు ఆటోమేటిక్గా వచ్చేస్తారా బాబా. వీడేంట్రా బైక్ ఎలా కొన్నావని అడిగితే అదృష్టం అని చెప్పి ఫోన్ చూపించి వెళ్ళిపోతున్నాడు. అదృష్టం అంటున్నావు ఏంట్రా? చెప్తాను వినండి రా. మొబైల్స్ రిపేర్ చేసి ఒక 50,000 సంపాదించా కానీ బైక్కి సరిపడా డబ్బులు కుదరలేదని బాధపడుతున్న సమయంలో సడన్గా ఒక అమ్మాయి కనిపించింది. అప్పుడే షోరూమ్ దగ్గర నుండి ఫోన్ కూడా వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంలో 50% ఆఫ్కి అవెంజర్ బైక్లో ఆఫర్లో పెట్టిన విషయంగా తెలిసింది. వెంటనే కొనేసాను. అవన్నీ ఎందుకు కానీ పార్టీ ఎక్కడ చెప్పరా? పార్టీయా? అయితే కుమారి డాబాకి వచ్చేయండి రా, సాయంత్రం కుమ్మేద్దాం. కుమారికా?